హలో అందరికీ ఎప్ప ఎంటర్టైన్మెంట్కు స్వాగతం. ఇప్పుడు ఇన్ని రోజులు ప్రెజెంట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న పేరు కోసం మనం చాలా ఎపిసోడ్స్ చూసాం. అలాంటిది ఇంకా సీజన్ 8 ఎండ్ అవ్వడానికి ఇంకా ఎన్ని రోజులు లేదు, ఇంకా వారమే మిగిలింది. ఈ వారంలోని టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరు అనేది మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మేమైతే పబ్లిక్ టాక్కి వచ్చాం. మీ పేరేంటి? హాయ్ హలో, నా పేరు సుధీర్. సుధీర్, మీరు బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరు అవుతారని మీరు అనుకుంటున్నారు? విన్నర్ వచ్చేసి ప్రేరణ అయితే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకని? షీఈ్ ఎ లేడీ టైగర్. అదే మన యష్మి ఎలిమినేట్ అవ్వకముందు యష్మినే అన్నారు కదా లేడీ టైగర్ అని. ఎపిసోడ్ 1 కాడి నుంచి కూడా ప్రేరణ అనే అంటారు. ఓకే, పరంగా కానీ తన వే ఆఫ్ థింకింగ్ కానీ ఏదైనా ప్రేరణ అనే అంటారు. మన విన్నర్గా ఎవరైతే అవుతారో వాళ్ళకి ప్రైజ్ మనీ ఎంత వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అది లాస్ట్ దాకా చెప్పలేము, ఎందుకంటే వాళ్ళు బిగ్ బాస్ అనే ఒక ప్రోగ్రాము దానికి కట్ చేసుకుంటూనే వస్తున్నాడు. ప్రైజ్ మనీ అనేది మనం లాస్ట్ దాకా కూడా చెప్పలేం. ఎందుకంటే ఆల్రెడీ హోస్ట్ నాగార్జున చెప్పారు కదా, ఇలా మీరు ఆడే తీరు బట్టే మీరు ఎంతైతే మనీ గెయిన్ చేసుకుంటారో అదే మీ ప్రైజ్ మనీ అని చెప్పేసి. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ప్రైజ్ మనీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది, డిక్రీజ్ అవుతూ ఉంది, కాన్స్టెంట్గా అనేది లేదు. ప్రతి సీజన్ ఏంటంటే 50 lakhs ఉండేది, ఇప్పుడు ఈ సీజన్ వచ్చేటప్పటికి పెరుగుతూ ఉంది, తగ్గుతూ ఉంది. దానివల్ల కాన్స్టెంట్గా ఏ ఫిగర్ అని మనం చెప్పలేము. అదే వాళ్ళకి ఇంకా స్పెషల్ గిఫ్ట్లు అంటూ ఏమైనా ఉన్నాయా? ఉండొచ్చు. అది ఒకవేళ ఇస్తే ఏమి ఇస్తారని మీరు గెస్ట్ చేస్తున్నారు? అది మనం చెప్పలేము. సరే, ఇప్పుడు మన హౌస్మేట్స్ అందరి మీద ఇప్పుడు ఆల్రెడీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ కాకుండా ముందు వచ్చిన కంటెస్టెంట్స్ కూడా ఉన్నారు కదా, వాళ్ళందరి మీద మీ ఒపీనియన్ ఏంటి? వాళ్ళే నిజంగా బాగా ఆడుతున్నారు. ఎవరు? నిఖిల్, నబీలు, ప్రేరణ, వాళ్ళ ముగ్గురు, విష్ణుప్రియ, వాళ్ళ ముగ్గురే ఆడుతున్నారా? మరి అవినాష్, రోహిణి ఉన్నారు కదా, మరి వాళ్ళ మీద మీ ఒపీనియన్? అవినాష్, రోహిణి అనే వాళ్ళు లాస్ట్ 2 weeks నుంచి మాత్రం ఆడుతున్నారు, వీళ్ళు స్టార్టింగ్ నుంచి ఆడుతున్నారు. సరే, మరి మన యష్మి కూడా తను ఎంతైతే చెప్పాలో, ఎంతైతే గేమ్ ఆడాలో అదంతా ఆడిందే కదా, మరి ఎందుకు తన్నే ఎలిమినేట్ చేస్తారు? ఆ వీక్ వచ్చేసి బయట ఎవరైతే ఎలిమినేట్ అయ్యారో హౌస్మేట్స్ వాళ్ళు మాత్రమే నామినేట్ చేయాలి ఆ వీక్. దానివల్ల అప్పుడు ఆ వీక్లో అందరూ ఓన్లీ ఓజీ క్లాన్ వాళ్ళే ఉన్నారు. దానిలో ఓజీ క్లాన్లో యష్మి వెళ్ళిపోయింది. అట్లా కాకుండా ఈ వైల్డ్ కార్డ్స్లో వెళ్ళాలని కూడా కంపల్సరీ వైల్డ్ కార్డ్స్లోనే వెళ్ళేవాళ్ళు, ఎలిమినేట్ అయ్యేవాళ్ళు. సరే, మరి ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వచ్చిన మన అవినాష్ అండ్ రోహిణి వీళ్ళిద్దరూ హౌస్ అంతటిని ఎంటర్టైన్ చేస్తున్నారని మీరు అనుకుంటున్నారా? చేస్తున్నారు. ఎంత పర్సెంట్? ఒక 90%. సరే, మన అవినాష్, రోహిణి మొన్న జరిగిన టాస్క్లోని అవినాష్, రోహిణియే లాస్ట్కి మిగిలారు ఆ రెడ్ పవర్ ఫ్లాగ్ అనే టాస్క్లో. మరి తను ఆల్రెడీ టికెట్ ఫినాలి గెలుచుకున్నాడు అని చెప్పేసి కొంచెం తగ్గి రోహిణికి ఇచ్చాడంటారా, లేదా తను ఫ్రెండ్గా కోఆపరేట్ చేశాడు అనుకుంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అంటే వాళ్ళు బయాస్డ్ అంటాం కాదు, కానీ వాళ్ళు కూడా గ్రూప్. తేజ, అవినాష్ అండ్ రోహిణి వీళ్ళని ఎప్పటికీ మీరు క్లాన్ మీరు బయాస్డ్గా ఉన్నారంటున్నారు తప్ప వీళ్ళు ముగ్గురు కూడా ఒక రకంగా వీళ్ళు ఒక గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, వీళ్ళ ముగ్గురు కూడా. మరి మన లాస్ట్ వీక్ ఎలిమినేషన్కి వచ్చేసరికి మన పృథ్వీ అండ్ తేజ డబుల్ ఎలిమినేషన్, అది కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా? పృథ్వీ పోకుండా ఉండాల్సిందే. ఎందుకని? తన క్యారెక్టర్ కానీ గేమ్ ప్లే కానీ 100% ఇస్తాడు. నేనే నార్మల్గా చూస్తా, కాకపోతే పృథ్వీ ఫస్ట్లో ఇష్టం లేదు, కానీ తర్వాత తన క్యారెక్టర్ కానీ తన గేమ్ ఆడే విధానం కానీ 100% ఇస్తాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు యప్ ఎంటర్టైన్మెంట్. షేర్ చేయండి, లాస్ట్లో బెల్ ఉంటుంది, అది కూడా కొట్టండి.